కొంతమందికి ఎయిడ్స్ ఉంటుంది, అది మందులతో టాబ్లెట్స్ తోటి కవర్ చేసుకొని నడుపుతూ ఉంటారు, ఎంతో క్రూరంగా అది కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు కదా. సో మీరు చెప్పింది కరెక్టే. అయితే ఇప్పుడు అలాంటి అమ్మాయి పరిస్థితి చాలా వల్నరబుల్ అండ్ చాలా హారబుల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అందరూ వాళ్ళు ఇమీడియట్ గా దీని నుంచి రిలీఫ్ పొందాలంటే, అబ్బాయి నుంచి రిలీఫ్ పొందాలి, ఎలా ముందుకెళ్ళాలి లీగల్ గా మీరు చెప్పండి సార్. వాళ్ళు మన దగ్గరికి డివోర్స్ కోసం వచ్చారు, విడాకులు తీసుకుంటామండి, ఇంకా అమ్మాయి ఒప్పుకోవట్లేదు, ససేమిరా అంటుంది అని. అయ్యో దీనికి విడాకులకి వెళ్ళాల్సిన అవసరం లేదు, దీనికన్నా బెటర్ ఆప్షన్ ఉంది, నలిటీకి వెళ్ళొచ్చు మనము. నలిటీ అంటే అసలు ఈ పెళ్లి అనేది చట్టం దృష్టిలో ఇది అసలు పెళ్ళే కాదు, దీన్ని నలిఫై చేస్తాము, ఇది పెళ్లి అయినట్టు కాదు, రద్దు చేయబడుతుంది. మీరు ప్రీవియస్ గా పెళ్లి కాని సిచ్యుయేషన్ లోకే లీగల్ గా అకార్డింగ్ టు మళ్ళీ నెక్స్ట్ పెళ్లి చేసుకుంటే సెకండ్ మ్యారేజ్ లాగా ఉండదు.